ప్రస్తుతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ క్రమంలోనే వేలాది మంది నిరాశ్రులై రోడ్లపైకి వచ్చేశారు. తాగడానికి మంచినీరు, తినడానికి భోజనం లేక అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రముఖులు వరదల బాధితులకు అండగా నిలుస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ ఆర్థిక సహాయం ప్రకటించారు. తానే స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ₹1 కోటి చెక్కును అందిస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 400 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ నిర్వహణకు తనవంతుగా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున సొంతంగా అందజేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక పంచాయతీరాజ్ ఉద్యోగులు, ఇంజనీర్లు వరద బాధితులకు విరాళం ప్రకటించడం పట్ల డిప్యూటీ సీఎం వారిని అభినందించారు. అభ్యర్థిస్తున్నాను. నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది. దాదాపు 386 పంచాయతీలు, 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటుంది, డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన ₹1 నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు, ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతాను. నాకు ఒకటే అనిపించింది, ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే, నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను.